హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం అయితే ఈరోజు పెళ్ళికి అయితే వెళ్ళట్లేదు, సంతకి అయితే వెళ్తున్నాం. ఈరోజు సాటర్డే కాబట్టి మనకి తెలిసిందే మన ఉక్కుంపేట సంతలో ఉన్నటువంటి లొకేషన్ని మీకు చూపిస్తాము. ఉక్కుంపేట సంత మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అనేది మన ఫ్రెండ్స్ కూడా మీట్ అవ్వబోతున్నారు సంతలో అయితే. అలాగే మీరు ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని అయితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన వెంకీ విలేజ్ వైబ్స్ని మీరు ఎప్పుడు ఇలాగా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను గైస్. ఓకే, అయితే మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. ఉక్కుంపేట సంతకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకేనా గైస్, లెట్స్ మూవ్ గైస్. వీళ్ళైతే చింతలు ఇది వాళ్ళే కాబట్టి సో దగ్గరే కాబట్టి నడుచుకుని వెళ్తున్నారు. మనది అయితే లాంగ్ కదా, బైక్ మీద వెళ్తున్నాం. నువ్వు వెనకాల తిప్పాలి కెమెరా, అప్పుడు బాగుంది. మనం ఎప్పుడైతే సంతకి దగ్గరలో వచ్చేసాము, మనం ఎప్పుడైతే సంతకి వచ్చేసాము చూడండి, మనం ఎంట్రింగ్స్లో ఉన్నాం అనమాట. ఒరిస్సా నుంచి ఈ ఉక్కుంపేట వచ్చే రూట్ ఇది. ఉక్కుంపేటకి మా ఊరు నుంచి, మాది ఒరిస్సాకి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇదిగో చూడండి, ఆకులు కూడా పూర్తిగానే నింపులు తీసుకెళ్ళిపోతున్నారు. ఇది ఉక్కుంపేట సంత, అసలైన సంత లొకేషన్ అయితే మనం చూపిస్తాం పూర్తిగా. అదిగో మా మాయగాడు, బావా మామా ఉక్కుంపేట ఎందుకు ఇంత కలరింగ్గా ఉంటుందంటే కేవలం మీ అమ్మాయి గురించి. ఇప్పుడైతే మనం పాత బజార్కి వచ్చేసాం అనమాట. మెయిన్ బజార్ ఇదే పాతది ఉక్కుంపేటలో, అది సంత జరిగే బజారు. ఇక్కడ కూడా సంత అనేది కూర్చుంటుంది. ఇక్కడ మనకి కొద్దిగా రద్దీగా ఉంటుంది. ఒకసారి అలాగే మీరు వీడియోని అయితే చూడండి, మాట్లాడడానికి అయితే అవ్వదు. ఇది మొత్తం పాత బజార్. బాగా ఇటు వెళ్ళిపోతే బంక్ ఉంటుంది మనకి. మేము ఇప్పుడు అయితే బంక్కి వెళ్ళబోతున్నాం. లొకేషన్ అయితే బాగుంటుంది. ఈ లొకేషన్ చాలా బాగుంటుంది అబ్బా. ఎండలో కూడా మంచిగా చెట్లు పక్కనే ఉంటాయి, మస్తుగా మనం తిరగడానికి కూడా బాగుంటుంది. ఏం చక్కన ప్రవీణ్, చిన్న మాటలు మాట్లాడవా? మనమైతే బంక్ వచ్చాము, పెట్రోల్ బంక్కి. ఈ మిగిలిన రోజులైతే చాలా రద్దీగా ఉండేది. ఈరోజు అయితే ఎలాగుందో, ఈరోజు కూడా అంతే రద్దీగా ఉంది. చూపిస్తాము చూడండి. మనకి బ్లాక్లో అయితే పెట్రోల్ దొరకట్లేదు, కొద్దిగా మనకి తెలిసిందే కదా, డిమాండ్ ఎక్కువ ఉంది. మా బావ కనిపించాడు. హలో ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు సంతగా వచ్చేసాము పూర్తిగా. మనం ఇప్పుడు వంట సామాగ్రిని అయితే కొనాలి. యాక్చువల్గా మనకి కొనడానికి అయితే ఇబ్బందికరంగా ఉంటుంది, తెలిసిందే కదా. మన యూత్ కంటే జాయిగా ఒట్టి చేతులతో వెళ్తే ఇంటికి బాగుంటుంది. కానీ మా అమ్మ వాళ్ళేమో కొనుక్కొని రండి అనేసి మాకు ఇద్దరికి కూడా పంపించారు. డబ్బులు 500 ఇచ్చి పంపించారు. ఆ 500తో అయితే పూర్తిగా సరుకులు అయితే రావు అనేసి అనుకుంటున్నాను నేను. ఇదిగో చూడండి, నేను మా అమ్మ కొనుక్కొని తెమ్మంటే ఇదిగో 50 రూపాయలు వేస్ట్ అవ్వకూడదని 50 రూపాయల కవర్ కూడా తీసుకొచ్చాను చూడండి. ఇక్కడ కరెక్ట్గా అయితే 500 సామాగ్రి అయితే సరిపోతుంది. అంతేనా భయ్యా? నువ్వేమన్నా నువ్వు కూడా కొనుక్కోవాలా ఇట్లా కవర్ 50 రూపాయలు? సరే, మీకైతే బజార్ చూపిస్తాం. ఓకే, బజార్ చూపిస్తాం. ముందుకి కూరగాయలు తీసుకొని అక్క ఏం మరి మీరు కనిపించాలని కనిపించారు. అందరూ బాగా అప్డేట్ అయ్యారు, హాయ్ చెప్తున్నారు మాకు. ఫిష్ మార్కెట్ ఎలాగన్నా వాటా
ఇదిగో 100 రూపాయలేనా? అవునైతే తగ్గేది లేదా? అవునా? వీడియో తీస్తున్నావా? తీస్తున్నావా? తీయడమే కాదు భయ, అక్కడ వెళ్ళి కూరగాయలంతా ఇది చూడండి. మనవాడైతే ఫుల్గా టైర్డ్ అయిపోయాడు, అలసిపోయాడు. ఇక్కడే నడవలేకపోతున్నాడు మనవాడు. ఏం తీసుకున్నావు భయ? సాక్షులు తీసుకున్నావా? నింపేసాయి ఇదిగో ఈ షూకి సాక్షులు కావాలనేసి తీసుకున్నాడు మనవాడు. కూర్చొని వేసుకొని వెళ్ళిపోవడం. అక్కడ ముందుకు వెళ్ళిపోతున్నాం మనం అయితే. ఇప్పుడు రెండు ఇచ్చండి. తాగుతావా లేదా? తాగుతా. చూడండి ఫ్రెండ్స్, ఆవు పాలన అయితే తాగుతున్నాం. ఇప్పుడు మనకి చాలా ఎండగా ఉంది, అందుకనే మొత్తం అంత టైర్డ్ అయిపోయాము. చల్లగా ఉంది, పైగా మనం అడ్డాకు పైన తాగుతున్నాం. అడ్డాకులో కెవ్వు ఉంది, టేస్ట్ అయితే పుల్లగా. ఎండకి కొద్దిగా మన బాడీ అయితే చల్లబడుతుంది. బాగుంది, రియలీ బెస్ట్. ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి సంతలో. ఎండ అయితే దంచేస్తుంది, కానీ పూర్తిగానా ఇంకా టైం ఎంత అవుతుంది? 3 దగ్గర అవుతుందా, కానీ అలాగే తిరుగుతున్నాం. ఏం సామాను కొనలేదు, చూడు ఏం సామాను కొనలేదు ఇక్కడ. పూర్తిగా నెత్తెళ్ళు, బొచ్చు చేపలు, ఎండు చేపలు మొత్తానికి. చూడండి, పోగు 50 రూపాయలు, 100 రూపాయలు అంట. ఆ పోగు 50 రూపాయలు, ఈ పోగు 100 రూపాయలు, ఆ పోగు 50 రూపాయలు. ఇప్పుడైతే మేము తీసుకోబోతున్నాం. సంత మొత్తం చూడండి ఈ విధంగా ఉంటుంది. లోపల ఉక్కుంపేట సంత. మా బ్రో అయితే కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఇప్పటికీ కూరలు తినేస్తున్నాడు, కానీ అవి నెత్తెళ్ళు అని కూడా తెలియదు, బొచ్చు చేపలని కూడా తెలియట్లేదు. మా అమ్మగారు అయితే కొద్దిగా వేసే, మరి వీడియో కనిపిస్తున్నావు నువ్వు కొద్దిగా. యూట్యూబ్లో వస్తావు నువ్వు, ఇన్స్టాలో ఫేమస్ అయిపోతావు. వేసండి అమ్మగారు, వేసండి, మనకి కదా. కొద్దిగా వేసేయి. చూడండి, మనం చెప్పగానే మరి తీసుకుంటున్నారు అనేసి మరి కొద్దిగా కొసర అంటారు, కొసర మళ్ళీ మోతాదులో వేయడం జరిగింది. పచ్చిమిర్చి ఎలాగ మరి? ఏ భయ్యా? తీస్తున్నాం. అలాగే యూట్యూబరే, వెంకీ విలేజ్ వైబ్స్. 50 కట్టండి, మరి త్వరగా వెళ్ళిపోవాలి. కట్టు. ఏ భయ్యా? తీస్తాం నీ దగ్గరే వస్తాను. అవునవును, చూడు మరి నీకు ఇప్పుడు సేలింగ్ ఎక్కువ వస్తుంది.
మరి చిల్లర ఉందా లేదా? ఉంటే ఇచ్చేలే. లేదు కాదు, అన్నీ ఉంది అక్క. ఏవైతే కావాలి? ఏవైందంట అక్క? కాకరకాయలు కరకరమన్నాలా. కందిపప్పు ఉందా? అలాగే అలాగే. మరి వంకాయలు వద్దా అక్క? కాకరకాయలే, శరీరానికి చేదుగా ఉంటుంది. అక్క హలో, జోలి సిగ్నల్ టమాటే ఉల్లిపాయ వదనే. మరి హలో, మా వదిన ఇలా కష్టపడుతుందని పొడి తీస్తున్నాను. అవునవును. అత్త బాగున్నావా? ఏటి మరి సంగతి? జోలి సిగ్నల్ మస్తుగా నవ్వుతున్నావే. కట్టేసే అత్త ఉల్లిపాయలు. ఓకేనా? వద్దా? తీసుకోవాలా వద్దా? మరి టమాటా మంచిట్లు కట్టు మరి. కేజీ అలాగా ఏవయా? నన్ను దేగుతా పండుగ చాలా తక్కువ ఉన్నాయి. క్యారెట్లు ఒక 30. తెలుసు కదా మనం వస్తే ఇక్కడ మరి హడావిడి అయిపోద్దని. నువ్వేమో మరి హుషారుగా లేవు. ఎండకి ఎండిపోతున్నావో వానకి తడిసిపోతున్నావో తెలియట్లేదు. బీట్రూటా? అది ఎంత? ఓకే, బీట్రూట్ కూడా ఒక 30 వేసాయి భయ్యా. మొత్తం సామాగ్రి కొనేసినట్టేనా? మనం ఈరోజు వెళ్ళిపోయినట్టేనా లేక ఇక్కడే ఉన్నట్టు? కట్టేసే మరి. ఎంత అయింది మొత్తం? పచ్చిమిర్చి వద్దులే, అల్లము ఒక 20 రూపాయలు వేసి. మనవాడికి ఆకలితో అలమటిస్తున్నట్టున్నాడు మనవాడు. గట్టిగా గట్టిగా అందుకని రావాలనిపించదు, సర్వసాధారణంగా అయితే. అంతే అంటావా? చూడు మనవాడు సిగ్గుపడుతున్నాడు. మనం పప్పు సామాన్లు కొనడానికి అయితే ఇప్పుడు వచ్చాము. ఇక్కడ ఆ దారి వెంబడి ఇక్కడ వచ్చాం. కందిపప్పు లేదా మరి? ఇలా చేస్తే ఎలాగా? బఠానీలు ఏమి? 50 రూపాయలు ఇదిగో ఈ డొక్కులో ఉన్నవి 50 రూపాయలు అనమాట. మనకి కొసర కూడా ఇస్తారు మా అమ్మగారు. దా 50 రూపాయలు తెచ్చి అమ్మ. బఠానీలు 50 రూపాయలు తెచ్చి. పప్పు దినుసులు చూడండి. ఇది 50 రూపాయలది బఠానీ గిడ్డలు. ఇక్కడే కొంటే బాగుండేది, అక్కడ కొనేసినాం ఒత్తిగానే. సరిపోయిందా? తోటకూర వద్దు ప్రజెంట్. అంతేనా? ఇంకేమైనా కొనాలా? అయ్యక్క కొద్దిగా మాకేనాది? ఇలా ఇచ్చేసాయి. బీన్సా? బీన్స్ ఒక 50 కట్టయ్యాక. ఇదిగో మరి బీన్స్ ఒక 50 కట్టండి. సామాన్లు కొన్నాము. ఈ సామాన్లు కొనడానికి నానా కష్టాలు పడి
ఎండలు తిరిగేసి ఇప్పుడైతే వెళ్ళిపోబోతున్నాం. ఓకే గాయస్, మరి ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీయడానికి మేమైతే ఆశపడుతున్నాము. కాబట్టి మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి. మన వెంకీ విలేజ్ వైబ్స్ ఛానల్ని అయితే మీరు లైక్ అండ్ షేర్ని మీరు కొట్టండి. ఓకేనా గాయస్? ఓకే గాయస్, ఉంటామైతే. బాయ్ బాయ్. మరి అందరూ మీరు హ్యాపీగా ఉండాలి, సేఫ్గా ఉండాలి.